హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీని ఒక రియల్ స్టోరీ బేస్డ్ పైన ఉంటుంది. మూవీ టైటిల్ని చూసుకుంటే అమిటీవిల్లే. ఇది ఒక క్రీపీ హారర్ ఫిలిం. నేను ఈ మూవీ చూసాక నాకు ఈ మూవీ గురించి ఆలోచిస్తేనే గూస్ పింపుల్స్, అదేనండి గూస్ బంప్స్ వస్తున్నాయి. మీరు కూడా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో గైస్, పర్సనలీ ఐ సజెస్ట్ యూ టు వాచ్ ఇట్. సో దీన్ని ఆండ్రాయిడ్ డూగ్లాస్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశారు. దీని ఐఎండిబి రేటింగ్ చూసుకుంటే 5.9 స్టార్స్. ఐ డోంట్ నో అసలు ఈ మూవీ ఎందుకు అంత అండర్ రేటెడ్, బట్ చూస్తేనే తెలుస్తుంది ఈ మూవీకి ఉన్న వాల్యూ. అండ్ గైస్, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. సో మూవీ స్టార్టింగ్లో 1974లో ఒక హాంటెడ్ విల్లాని చూపిస్తారు. దాని పేరు అమిటీవిల్లే. బేస్మెంట్లో రోనాల్డ్ అనే వ్యక్తి టీవీ చూస్తూ ఉంటాడు. అండ్ అతనికి ఒక వాయిస్తో వాళ్ళని చంపే అని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే రోనాల్డ్ పొసెస్ అయిపోయి గన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళి అతని కంప్లీట్ ఫ్యామిలీని చంపేస్తాడు. అండ్ నెక్స్ట్ డే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే రోనాల్డ్ చెప్తాడు, నాకు ఒక వాయిస్ వినిపించింది. అతను ఆ వాయిస్ని విని పొసెస్ అయిపోయి ఇదంతా చేశాను అని చెప్తాడు. ఈ సీన్ నుండి షిఫ్ట్ చేసి ఇంకో సీన్లో 1 year తర్వాత అదే ఇంటిలో ఒక ఫ్యామిలీ ఉండడానికి వస్తుంది. అందులో ఒక కపుల్ జార్జ్ ఇంకా కేదీ ఉంటారు. వాళ్ళతో పాటు 3 పిల్లలు, బిల్లీ, మైకెల్ అండ్ చెల్సీ ఉంటారు. ఈ 3 పిల్లలు కేదీ అండ్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్కి పుట్టిన పిల్లలు. ఆ విలాని కొనే ముందు వాళ్ళకి ఆ హౌస్ పాస్ తెలిసి ఉంటుంది, బట్ జార్జ్కి ఇలాంటి పట్టింపులు ఏం ఉండవు. సో ఏం ఆలోచించకుండా కొనేస్తాడు. ఇక అమిటీ విలాకి షిఫ్ట్ అయ్యాక అది ఫస్ట్ నైట్. ఆ రోజు కేదీ బిల్లీని పడుకోబెడుతూ ఉంటుంది. బిల్లీ వాళ్ళ రియల్ ఫాదర్ని మిస్ అవుతుంది. జార్జ్కి బాగా చలి పెడుతుంది అని బేస్మెంట్లో ఉన్న హీటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి వియర్డ్ వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. వాటిని అంతగా పట్టించుకోకుండా తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఆ బేస్మెంట్లోనే ఏదో స్ట్రేంజ్ థింగ్ ఉంది అని. ఇంకా కాసేపటికి జార్జ్ అండ్ కేదీ హగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే జార్జ్కి ఒక చిన్న పిల్ల ఆత్మ కనిపిస్తుంది. అది బెడ్ పైన నిల్చొని ఉంటుంది. జార్జ్ అది చూసి చాలా టెన్షన్ అయిపోతాడు. నెక్స్ట్ డే కేదీ నోటీస్ చేస్తుంది, చెల్సీ ఒక్కతే రూమ్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. కేదీ అది చూసి తన్ని అడిగితే చెల్సీ చెప్తుంది జోడీతో అని. ఇక్కడ జోడీ ఇంకెవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చనిపోయిన ఫ్యామిలీలోనే పాప. కాసేపటి తర్వాత చెల్సీ మిస్ అవుతుంది. జార్జ్ ఇంకా కేదీ వెతుకుతూ ఉండగా చెల్సీ బోట్ హౌస్లో కనిపిస్తుంది. తను ఆ బోట్ హౌస్ దగ్గర నిల్చొని ఆల్మోస్ట్ వాటర్లోకి దూకేసేది. అదే టైంలో కేదీ ఇంకా జార్జ్ వచ్చి పట్టుకుంటారు. కేదీ చెల్సీని అడిగితే చెల్సీ చెప్తుంది జోడీకి బోట్ చూపిద్దాం అని వచ్చింది అని. కానీ వీళ్లకు అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ బోట్ హౌస్కి జార్జ్ లాక్ని వేస్తాడు. ఇక ఆ నైట్ అందరూ పడుకున్నాక మైకెల్ వాష్రూమ్లోకి చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక భయంకరమైన దయ్యం కనిపిస్తుంది. అండ్ వియర్డ్ వాయిసెస్లు వినిపిస్తూ ఉంటాయి. మైకెల్ బాగా భయపడిపోయి రిటర్న్ వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అప్పుడే కరెక్ట్గా 3:15 అవుతుంది. విల్లాలో ఉన్న అన్ని విండోస్ వాటికి అవే ఓపెన్ అవుతాయి. అండ్ ఈ టైం ఎగ్జాక్ట్గా అదే టైం ఏదైతే రోనాల్డ్కి ఆ వాయిస్ వినిపించిందో అదే అయి ఉంటుంది. జార్జ్ బాగా యాంగ్షియస్ అయిపోయి పిల్లల రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అతనే కనిపించి గన్తో ఆ పిల్లల్ని చంపేస్తాడు. అండ్ అప్పుడే జార్జ్ నిద్రలో నుంచి లేస్తాడు. అంటే అతను ఇక్కడ ఒక నైట్ మేర్ని చూస్తాడు. జార్జ్ లేచి క్యాజువల్గా అలా విండో నుండి బయటికి చూస్తే బోట్ హౌస్ లాక్ ఓపెన్ చేసి ఉంటుంది. జార్జ్ చెల్సీ మళ్ళీ అక్కడికి వెళ్ళిందేమో అని భయపడి ఏది ఆలోచించకుండా పరిగెత్తుతాడు. బట్ అక్కడ చెల్సీ ఏం కనిపించదు. కానీ జార్జ్కి చెల్సీ వాటర్లో దూకేసిందేమో అన్న డౌట్ వచ్చి జార్జ్ వాటర్లోకి దూకేసి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. బట్ చెల్సీ కనిపించదు. ఇక బయటకు వచ్చి చూస్తే చెల్సీ తన రూమ్లో నుండి నిల్చొని చూస్తుంది. అండ్ తనతో పాటు ఇంకొక పాప జార్జ్కి కనిపిస్తుంది. అది చూసిన జార్జ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెల్సీ రూమ్లో చూస్తే ఎవరూ కనిపించరు. అండ్ చెల్సీ మాత్రం బెడ్ పైన హాయిగా పడుకొని ఉంటుంది.
అప్పుడే మనం ఒక భయంకరమైన సీన్ని చూస్తాం. ఆ రూమ్ సీలింగ్ పైన జోడీ ఆత్మని ఇంకొక ఆత్మ ఆపుతున్నట్టుగా చూయిస్తారు. జార్జ్ ఆ రూమ్ నుండి బయటికి రాగానే వాళ్ళ పెట్ డాగ్ ఒక గోడ కింద ఏదో తవ్వుతూ అండ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. జార్జ్కి డౌట్ వస్తుంది. ఆ డోర్ వెనక ఏదో ఉందని అతను అదే విషయంతో విచారంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఖైదీ వస్తుంది. ఇద్దరు గొడవ పెట్టుకుంటారు అండ్ ఖైదీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జార్జ్ బిహేవియర్ చాలా చేంజ్ అయిపోతూ వస్తూ ఉంటుంది అండ్ అందరితో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అతను బిల్లీతో కూడా చాలా ఫోర్స్ఫుల్గా అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. ఇక ఖైదీ కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్ పైన కొన్ని మ్యాగ్నెట్స్తో కిల్ దెమ్ అని అరేంజ్ చేసి ఉంటాయి. అవి చూసి ఖైదీ జార్జ్ చేశాడని అనుకుంటుంది. కానీ చూస్తుండగానే ఆ లెటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది చూసిన ఖైదీ అది అంతా తన ఇల్యూషన్ ఏమో అని అనుకుంటుంది. నెక్స్ట్ డే జార్జ్ ఇంకా ఖైదీ వాళ్ళ మధ్యలో వస్తున్న డిస్టర్బెన్సెస్ని దూరం చేయడానికి డేట్కి రెడీ అయి వెళ్తారు. పిల్లల కోసం లీజా అనే ఒక కేర్ టేకర్ని హైర్ చేసుకొని ఇంట్లో ఉంచేసి వెళ్తారు. ఇప్పుడు లీజా అంటుంది, ఈ ఇంటికి లాస్ట్ టైం నేను పిల్లల్ని చూసుకోవడం కోసమే వచ్చాను అని. అంటే రోనాల్డ్ ఫ్యామిలీ ఉన్న టైంలో ఇక జార్జ్ ఇంకా ఖైదీ అండ్ లీజా విల్లాకి ఆ ఇంట్లో ఏమేం జరిగాయో చెప్తూ ఉంటుంది. లీజా చెప్తుంది, రోనాల్డ్కి ఏవో స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. దానివల్లే అతను ముందుగా వాళ్ళ పెట్ డాగ్ని తర్వాత వాళ్ళ మొత్తం ఫ్యామిలీని చంపేశాడు అని చెప్తుంది. ఏ రూమ్లో అయితే చెల్సీ ఉండేదో ఆ రూమ్లోనే రోనాల్డ్ వాళ్ళ పాప జోడీ ఉండేది. రోనాల్డ్ తన్ని చంపి ఒక కబోర్డ్లో పెడతాడు. చెల్సీ లీజా దగ్గరికి వచ్చి జోడీ తన్ని చెడ్డ కేర్ టేకర్ అని అంటుందని చెప్తుంది. లీజా అంటుంది, జోడీ చనిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది అని జోక్గా తీసుకొని నవ్వుతూ ఉంటుంది. అప్పుడే వెళ్ళి లీజాకి ఒక డేర్ని ఇస్తాడు. ఏంటంటే చెల్సీ రూమ్లోకి వెళ్ళి ఏ క్లాజెట్లో అయితే జోడీని చంపి పెట్టారో అందులో కాసేపు ఉండమని డేర్ని ఇస్తాడు. లీజా ఒప్పుకొని వెళ్తుంది. తను ఆ రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ వెంటనే క్లోజ్ అవుతుంది. లీజా ఆ రూమ్లోకి వెళ్ళగానే జోడీ వచ్చి తన చేయి పట్టుకొని క్లాజెట్లోకి తీసుకెళ్తుంది. లీజా చాలా భయపడిపోతుంది. జోడీ తన చేయిని పట్టుకొని తన తల పైన పెట్టి నాకు బుల్లెట్ తగిలిన ప్లేస్ అని లీజాకి చూయిస్తూ ఉంటుంది. లీజా చాలా భయపడి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. లీజా పరిస్థితి చూసి పిల్లలు అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్ వచ్చిన టైంకే జార్జ్ ఇంకా ఖైదీ ఇంటికి వస్తారు. లీజా ఆ టైంలో ఉండి కూడా ఖైదీతో జోడీ ఆత్మని చూశానని చెప్తుంది. ఈ ఇన్సిడెంట్ని చూసి జార్జ్ పిల్లల పైన కోపడతాడు, స్పెషల్లీ విల్లీ పైన. అందరూ జార్జ్ని చూసి బాగా భయపడిపోతారు. ఖైదీ అతని బిహేవియర్ని చూసి అతనిపై కోప్పడి అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. జార్జ్కి వాల్స్ వెనక నుండి ఎవరో వాళ్ళని చంపే అంటున్నట్టుగా వినిపిస్తూ ఉంటాయి. ఆల్సో అతనికి అతను రక్తంతో తడిసిపోయినట్టుగా విజన్స్ వస్తూ ఉంటాయి. జార్జ్ ఇంకా స్నానం చేయడానికి బాత్ టబ్లో కూర్చుంటారు. అప్పుడే అతన్ని ఎవరో లోపలికి లాగేస్తారు. అతను ఆ వాటర్లో మునిగిపోతూ ఉంటాడు అండ్ కరెక్ట్ టైంలో ఖైదీ వచ్చి కాపాడుతుంది. జార్జ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ జార్జ్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాడు. జార్జ్ ఇంకా ఖైదీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఇంటి టాప్ రూఫ్ పైన చెల్సీ నిల్చొని వీళ్ళకి హాయ్ చెప్తూ ఉంటుంది. ఖైదీ ఇంకా జార్జ్ వెంటనే వెళ్ళి చెల్సీ చెప్తుంది జోడీ తన్ని దూకమని చెప్పింది అని. అలా దూకితే వాళ్ళ డాడ్ని కలవచ్చు అని చెప్పింది, అందుకే దూకానని చెప్తుంది. ఇక అది విన్న ఖైదీకి ఫుల్ కోపం వచ్చి చెల్సీ పైన బాగా అరుస్తుంది. అప్పుడే జార్జ్ అందరినీ ఇగ్నోర్ చేసి అతని థింగ్స్ అన్ని తీసుకెళ్లి బేస్మెంట్లో ఉంటాడు. నెక్స్ట్ డే ఖైదీ ఫాదర్ని కలవడానికి వెళ్తుంది. ఇంకొక సైడ్ జార్జ్ బాగా డిస్టర్బ్ అయి చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ నైట్ కరెక్ట్గా మళ్ళీ 3:15కి పడుకున్న జార్జ్ కళ్ళు సడన్గా ఓపెన్ చేస్తాడు అండ్ ఆ విండోస్ అన్నీ ఓపెన్ అయిపోయి సౌండ్స్ వస్తూ ఉంటాయి. జార్జ్ భయపడిపోయి ఒక యాక్స్ని తీసుకొని బోట్ హౌస్ వైపు వెళ్తాడు. అక్కడ ఏదో స్పిరిట్ అతనిపై అటాక్ చేసినట్టుగా ఉంటుంది. దానికి జార్జ్ యాక్స్తో ఆ స్పిరిట్ పైన అటాక్ చేసి చంపేస్తాడు.
బట్ క్లియర్గా చూస్తే అతను చంపింది వాళ్ళ పెట్ డాగ్ అయి ఉంటుంది. సేమ్ ఎలా అయితే రొనాల్డ్తో జరిగిందో అలానే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ డే ఫాదర్ ఇంటికి వస్తాడు. ఆ ఫాదర్ రాగానే చెల్సీ చేతిలో ఉన్న ఒక ఓల్డ్ బ్లాక్ డాల్ని చూసి ఈ డాల్ జోడీది అని చెప్తాడు. అండ్ వెంటనే రిచువల్ని స్టార్ట్ చేసి హోలీ వాటర్ని ఇంట్లో అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఆ హోలీ వాటర్ని ఫ్లోర్ పైన వేయగానే అవి ఆవిరైపోతూ ఉంటాయి. అండ్ అక్కడి నుండి చాలా దోమలు బయటికి వచ్చి ఆ ఫాదర్ ఫేస్ పైన అటాక్ చేస్తాయి. దానివల్ల ఫాదర్ ఫేస్ అంతా గాయాలవుతాయి. ఆ స్పిరిట్ ఇంట్లో నుండి వెళ్ళిపో అని హార్న్ చేస్తూ ఉంటాయి. దానికి భయపడి ఫాదర్ అక్కడి నుండి పారిపోతాడు. సో ఇక్కడే మనకి అర్థమవుతుంది ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ అని. ఇక అలాగే నైట్లో అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. జార్జ్కి ఎవరో వాళ్ళని చంపే అని రిపీటెడ్గా చెప్తున్నట్టు ఉంటారు. జార్జ్ ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పిచ్చోడైపోతాడు. ఇదంతా ఖైదీ చూసి ఏం చేయలేక లైబ్రరీలోకి వెళ్ళి అమిటీ విల్లే గురించి బుక్స్ చదువుతూ ఉంటుంది. ఎన్నో ఆర్టికల్స్లో వెతుకుతూ ఉంటుంది. అన్నిట్లో ఒకటే విషయం రాసి ఉంటుంది. రొనాల్డ్ వాళ్ళ ఫ్యామిలీని దయ్యాలు అని అనుకొని చంపేశాడు అన్న స్టేట్మెంటే రాసి ఉంటుంది. అందులోనే తనకి రొనాల్డ్ చెప్పిన ఒక విషయం ఉంటుంది. అందులో క్యాచ్ దెమ్ కిల్ దెమ్ అని రాసిందటం చూస్తుంది. ఇంకా డెప్త్గా ఆ విల్లా హిస్టరీ గురించి వెతికి చదువుతూ ఉంటుంది. అందులో క్యాజియం అనే పేరు గల లెఫ్టినెంట్ ఉండేవాడు. వాళ్ళు ఇండియన్ వర్కర్స్ ఆర్ నేటివ్ అమెరికన్స్ పైన డిమానిక్ రిచువల్స్ని చేసేవారు. అండ్ వాళ్ళు సేటన్ని సాక్రిఫైస్ చేసేవారు. అలా ఒకరోజు అతనే సాక్రిఫైస్ చేసుకుంటాడు. సో దాట్ అతని సొంత ఆత్మని ఆ ఇంట్లోనే ట్రాప్ చేసుకోవచ్చు అని. ఇదంతా చదివిన ఖైదీకి అర్థమవుతుంది జార్జ్ని క్యాజియమే పొసెస్ చేశాడు అని. అతనే ఇదంతా చేస్తున్నాడు అని. ఇంట్లో చూస్తే జార్జ్కి మళ్ళీ ఆ సౌండ్స్ ఒక వాల్ వెనక నుండి వస్తూ ఉంటాయి. జార్జ్ ఈసారి ఏది ఆలోచించకుండా ఆ వాల్ వెనక ఏముందో అని వెనక్కి వెళ్తాడు. అలా బేస్మెంట్లోకి వెళ్తాడు. అతను స్ట్రెయిట్గా ఒక ప్లేస్లోకి వెళ్తాడు. ఎక్కడైతే నేటివ్ అమెరికన్స్ని టార్చర్ చేసేవారో అక్కడ క్యాజియం కనిపించి అతను అటాక్ చేసుకున్నట్టుగా చూస్తాడు. అండ్ అతని బ్లడ్ అంతా జార్జ్ పైన చిల్లుతున్నట్టుగా చూస్తాం. దాంతో జార్జ్ కంప్లీట్గా పొసెస్ అయిపోతాడు. ఇంకొక సైడ్ కైతీ డైరెక్ట్గా ఫాదర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఫాదర్ అంటాడు ఆ ఇంట్లో చాలా స్ట్రాంగ్గా నెగిటివ్ ఎనర్జీ ఉంది, దాంతో నేను ఫైట్ చేయలేను అని చెప్తాడు. ఇక ఖైదీ చాలా భయంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుంది. అక్కడ జార్జ్ బోట్ హౌస్లో ఖైదీని చంపడానికి ట్రై చేస్తాడు. అతను కంప్లీట్గా పొసెస్ అయిపోయి ఉంటాడు. ఖైదీ తప్పించుకొని ఎలాగో అలాగా ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. ఇంట్లో చెల్సీకి కాఫిన్ కనిపిస్తుంది. వాటిపైన అందరి నేమ్స్ రాసి ఉంటాయి. ఎవరైతే జార్జ్ చంపబోతాడో వాళ్ళవి, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్వే. ఇక పిల్లలంతా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తుతూ ఉంటారు. జార్జ్ గన్ తీసుకొని వాళ్ళ వెంట వెళ్తూ ఉంటాడు. జార్జ్ అతనికి వచ్చిన పవర్స్తో విల్లాలోని అన్ని విండోస్ ఇంకా డోర్స్ని క్లోజ్ చేస్తాడు. కానీ ఖైదీ విండోస్ని పగలగొట్టి పిల్లల్ని తీసుకొని రూఫ్ పైకి వెళ్తుంది. కాసేపటికి జార్జ్ కూడా ఆ రూఫ్ పైకి వస్తాడు. పిల్లి ఒక రాడ్ని తీసుకొని జార్జ్ని కొడతాడు. దాంతో జార్జ్ స్పృహ తప్పి పైనుండి కింద పడిపోతాడు. ఖైదీ ఇంకా పిల్లలందరూ జార్జ్ దగ్గరికి వచ్చి అతన్ని బోట్లో ఎక్కించి కట్టేస్తారు. బోట్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే జార్జ్ కళ్ళు తెరుస్తాడు. అంతా నార్మల్గానే ఉంటాడు. అండ్ అమిటీ విల్లా నుండి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆ అమిటీ విల్లే నుండి బయట పడిపోతారు. అలాగే వాళ్ళ బిలాంగింగ్స్ని కూడా తీసుకోవడానికి మళ్ళీ వెనక్కి కూడా పోరు. సో ఈ స్టోరీ అంతా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని మూవీని తీశారు. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అర్జెంట్గా వెళ్ళి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వచ్చే స్టోరీ గురించి వెయిట్ చేయండి. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.